నెల రోజుల పాటు నిలువ ఉండే గ్రేవీ బేస్ కర్రీ అండి ఇది. ఇందులో మీరు నాన్ వెజ్, వెజ్ ఏదైనా వేసుకొని ఇన్స్టెంట్గా కర్రీ చేసేయచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక దొడ్డు బాండి తీసుకొని అందులో 100 గ్రాముల పల్లీలు వేసి చిన్న మంట పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలా దోరగా వేయింపాలి, మాడొద్దు పల్లీలు. సో అందులోనే మళ్ళీ ఇంకా 100 గ్రాముల నువ్వులు వేసేస్తున్నాను. ఇది కూడా మాడొద్దండి, చిన్న మంట, చాలా చిన్న మంట పెట్టాలి. నువ్వులు ఈజీగా నల్లబడిపోతాయి కదా, మీ అందరికీ తెలిసిందే. సో నెమ్మదిగా వేయించుకోండి. అది తీసి పక్కన పెట్టుకోండి, చల్లగా అవ్వాలి అది. సో ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర ఆవాలు అండ్ 1 మొత్తం ఉల్లిగడ్డ వేసేసి దొడ్డుప్పు వేస్తున్నాను. మీరు సన్నుప్పు అయినా వేసుకోవచ్చు, కాకపోతే దొడ్డుప్పు ఎందుకంటే నిలువ ఉంటుంది. ఇందులో పుదీనా తెంపి వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొంచెం కాడలు ఉంచేలాగా వేసుకోండి. ఇక్కడ బాగా వేగిపోయాక చిన్న మంట చేసేసి పసుపు 1 స్పూన్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే నూనె తక్కువ ఉంది కదా, ఘాటు వస్తుంది. సో ఇక్కడ మొత్తానికి నేను ఒక టెంకాయ మొత్తం తీసుకున్నాను. సో ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, అదంతా తీసి వేసుకోండి. ఇందులో మెయిన్ హీరో వచ్చేసి బెల్లం ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. బెల్లాన్ని మీకు చూపించాను కదా, ఒక 20 గ్రామ్స్ అలా వేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్. ఇక్కడ చింతపండు చూసేసుకున్నట్టయితే 150 గ్రామ్స్ చింతపండు అండి. అర్ధగంట నానబెట్టి ఇలా వేసేసి సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అప్పటిలోపు మనము పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, చల్లగా అయ్యాక మీరు పొడి పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులోనే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసింది కూడా వేసి చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నువ్వులు, పల్లీలు పొడి కలపడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పొడిలోనే కొంచెం వాటర్ వేసి నేను మిక్సీ పట్టి ఇది కలిపేసాను అనమాట. ఇది మన బేస్ రెడీ అయిపోయింది. ఇది మీరు డీప్ ఫ్రిడ్జ్లో 3 మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను స్టోర్ చేసుకునే ప్రాసెస్ మీకు చూపించేశాను, కాకపోతే ఇప్పుడు నేను స్టోర్ చేసుకోవట్లేదు, డైరెక్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు డైరెక్ట్ యూసేజ్ అనమాట. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు అండ్ 1 ఉల్లిగడ్డ బాగా వేయించేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన గ్రేవీ ఉంది కదా, అది వేసి మెల్లగా కలుపుకోండి. చిన్న మంటలో చేయండి, లేదంటే గ్రేవీ చిల్లుతుంది, జాగ్రత్త. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంత గుప్పెడంతా మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసాను. అండ్ అలానే హోమ్ మేడ్ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇది సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మీకు గ్రేవీ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా పైన నూనె తేలుతుంది చూడండి, అంతే, ఇంకా మన గ్రేవీ రెడీ అయిపోయినట్టు. ఇది నేను బగారా రైస్కి, పులావ్ రైస్కి చేశాను అనమాట. సో ఇది డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.